మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలామంది చాలా మాట్లాడినారండి, రకరకాల మాట్లాడినారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి. చిరంజీవి గారు, సార్ యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్. ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ స్థాయి కొడుకు ఒకటి ఊహించుకొని నేను యాక్టర్ అవ్వాలి, ఇలా సాధించాలి. ఈరోజు నాకు సినిమాలో రావడం నాలాంటి వాడికి ఎంతో కొంత తేలిక, ఆ తర్వాత కష్టపడొచ్చేమో, అది వేరే విషయం. కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేషనే లేనప్పుడు, ఏమీ లేకుండా, ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి కష్టపడి ఈ స్థాయికి వచ్చి రావడమే కాకుండా అందరికీ చాలా ఆదర్శమైన వ్యక్తి, చాలా స్ఫూర్తిగా నిలిచారు. అంటే ఎలాంటి స్థాయి వ్యక్తి అయినా సరే ఒక ఆలోచనని, ఒక గోల్ని, ఒక ధ్యేయాన్ని అనుకుంటే సాధించగలరు అనేది అన్నయ్య చిరంజీవి గారు చెప్పారు. అది నేను స్వయంగా చూశాను. అందుకు నాకు ఆయన అంటే మోర్ దెన్ అన్నయ్య కంటే కూడా చాలామందికి నాలాగా స్ఫూర్తినిచ్చిన ఒక మహా వ్యక్తి చిరంజీవి గారు. Today's chief guest, Padma Bhushan, megastar, our own megastar, చిరంజీవి గారు. నాకు అత్యంత ఆత్మీయులు, మా అన్నయ్య, ద వన్ అండ్ ఓన్లీ చిరంజీవి. ఆయనతో అనుబంధం చెప్పాలంటే నిమిషాలు, గంటలు, రోజులు సరిపోవు. హీఈస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ అ గైడింగ్ ఫోర్స్. చిరంజీవి గారు వీణ స్టెప్ వేసేప్పుడు పక్కన సోనాలి బెండ్రే ఉంది ఒకడ. నేను 17 సార్లు సినిమా చూసా, లేదు చిరంజీవి గారు సోలోగా చేస్తూ ఉంటారని. నేను అంటే 17సారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే నేను 17 సార్లు చిరంజీవి గారిని చూసా. బ్లాక్ ప్యాంటు, రెడ్ చక్క వేసుకుని చిరంజీవి గారినే చూశాను. కానీ టింగ్ అంటే పక్కన చూసి సోనాలి బెండ్రే అసలు ఉందనగా నా మైండ్లో కూడా లేసి 25,000 బాగొట్టుకున్నాను. అది తప్ప ఇంకేదీ లేదు. థ్యాంక్ యూ. ఇలాంటి దారి వేసి ఆ దారి చివర అలాంటి కోట కట్టి ఆ కోట లోపల ఒక స్వర్గం పెట్టడం అనేది అంత చిన్న విషయం కాదు. ఇది నా మాటలేం కాదు, మహాకవి శ్రీశ్రీ చెప్పింది. నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. అదే చిరంజీవి గారు. ఎందుకంటే ఎలాంటి రూట్ వేశారంటే ఆయన కుటుంబం మన తెలుగు వాళ్ళందరి కుటుంబం అయిపోయింది. ఆయన తమ్ముడు మనందరికీ మన ఇంట్లో మనిషి అయిపోయాడు. వాళ్ళ అబ్బాయి మన ఇంట్లో పిల్లాడైపోయాడు. ఎందుకంటే ఇలాంటి అనర్గళం అనితర సాధ్యం అంటే బ్రేకులు లేని ఒక మార్గాన్ని, అది ఎలాంటి కోటకి, మనందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక దుర్గం, అందులోపల ఒక స్వర్గం ఉన్న కోటని కట్టిన నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం సార్. ఎందుకంటే కొంతమంది గురించి మాట్లాడడానికి మనం ఎప్పుడూ వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళ చరిత్ర మనం ఎన్ని రకాలుగా, అంటే రామాయణం ఉంది, రామాయణానికి దాదాపుగా ఆథెంటికేటెడ్ వెర్షన్లు 300 ఉన్నాయంటారు. 300 వెర్షన్స్ రాశారు. అయినా మనకి బోర్ కొట్టదు. కొన్ని కథలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు. గాంధీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనకి బోర్ కొట్టదు. అలాగే రామాలయం లేని వీధి ఉండదు. అలాగే ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా ఏ కార్యక్రమం మనం పూర్తి చేయం. అలాంటి ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవి గారు, ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? మాట్లాడడం కుదరదు మనకి. సో నాకు సంబంధించినంత వరకు మల్టీప్లెక్స్లు ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి చిట్ట చివరి మ్యాటినీ ఐడల్ అనొచ్చా? సో ఆయనే మనందరికీ మెగాస్టార్. ఎందుకంటే నాకు ఇప్పటికీ క్యూలో నిలబడి చెమటతో చొక్కాలు చిరిగిపోయిన రోజులు గుర్తున్నాయి. అంత ఇబ్బందితో సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇబ్బంది మర్చిపోయేలా మనల్ని అందరినీ ఆనందపరిచిన చిరంజీవి గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ముఖ్యంగా ఈ అవార్డుని ఆయన చేతుల మీద అందుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా బాబాయ్ సినిమాలు, మా నాగార్జున బాబాయ్ సినిమాలు, మా బాలబాబాయ్ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు, వీరందరి సినిమాలు చూసే మేము ఎదిగాం. వీళ్ళందరే మాకు ఇన్స్పిరేషన్. ఈరోజు మేమందరం ఇంత అద్భుతంగా డాన్సులు చేస్తున్నామన్నా, ఇంత అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నామన్నా ఇదంతా మా సీనియర్లు మాకు నేర్పించినవే, వారి సినిమాలు చూసి మేము నేర్చుకున్నవే.
ఇంట్లో ఇంతమంది హీరోలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ చెట్టు వాళ్ళకే కాదు, మాలాంటి చిన్న ఆర్టిస్టులు, ఇలాంటి కొత్త ఆర్టిస్టులకి నీడిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది, అభయం ఇస్తుంది. నాకు అన్నయ్య చెప్పారు, బ్రహ్మాజీ మీరందరూ బాగున్నప్పుడు నేను పెద్ద పట్టించుకోను, ఇది చాలా ఏళ్ల క్రితం, బట్ మీకు ఏమన్నా అయితే నేనే ముందుంటాను అన్నారు. అది నిజం. మొన్న ఒక జర్నలిస్టు ఆయన పాపం పోతే ఫస్ట్ ఆయన ఇంట్లో ఉన్నది ఈయనే, వాళ్ళ ఫ్యాన్ పోతే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఫస్ట్ ఈయనే. నాలాంటి చిన్న ఆర్టిస్టు ఈవెంట్ వస్తే ఫస్ట్ నిలబడింది అన్నయ్య. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు అన్నయ్య. కాకపోతే మీ గురించి ఎవరన్నా ఆయన ఏమన్నా అంటే మటుకి చంపేస్తాం మేము. ఆయన గురించి బ్యాడ్గా ఎవరిని మాట్లాడితే ఎస్ అది థ్యాంక్ యూ అన్నయ్య. బ్రహ్మాజీ గారు థ్యాంక్ యూ, దట్ వాస్ వెరీ ఇమోషనల్. అండ్ బట్ ఏదైనా మా హీరో చిరంజీవి గారే అన్నయ్య గురించి, ఎందుకంటే అది వటవృక్షం. ఆ వటవృక్షం దగ్గరికి ఇలాంటి బిట్టలన్నీ రావాల్సిందే, అక్కడ సేద తీరాల్సిందే. అన్నయ్యకి సినిమా అంటే ప్రాణం. నేను కనిపిస్తే ఏదో అనాలని చిరంజీవి కనిపిస్తే నేను ఏదో అనాలని అన్నది జోకు సరదా కోసం తప్ప ఆ కుటుంబం నా కుటుంబం అతని కుటుంబం ఒకటే. లోపల ఏమి భగవంతుని సాక్షిగా నో డౌట్ భగవంతుని సాక్షిగా ఏదో చిన్న చిన్న ఇంట్లో అన్నదమ్ములు జరగవా, అక్క చెల్లెలకు జరగవా, భార్యాభర్తలు జరగవా, ఇవన్నీ భారత భాగవత రామాయణంలో చెప్పే. అయినా అలా లేదు. వీఆర్ వన్. ఇప్పుడు ఆటా సందీప్ నిజంగా ప్రోగ్రామ్ చూస్తే మేము వెనకటి రోజులకి వెళ్ళిపోయాం. ఒక ఖైదీ, ఒక పున్నమి నాగు, ఇలా ఆ ఫిలిమ్స్ అన్నీ మేము చూసి అన్నయ్య అభిమానిగా నేను ఖైదీ దగ్గర నుంచి, మీ అందరికీ తెలుసు చాలా మటుకి, ఖైదీ దగ్గర నుంచి నేను అన్నయ్య అభిమానిగా, నేను కర్ణాటకలో పుట్టి పెరిగిన, ప్రతి మార్నింగ్ షోకి కంపల్సరీగా వెళ్ళి సినిమాలు చూసి పూలేసి డబ్బులు చెల్లి ఈ టైపులో మేము పండగ చేసుకునేవాళ్ళం ప్రతి సినిమాకి. ఒక రకంగా నేను గనక ఖైదీ గనక సినిమా చూసుండకపోతే నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అదే ఫిల్మ్ నేను గనక చూసి ఉండకపోతే ఈరోజు నేను ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు. ఎందుకంటే అన్నయ్య ఆ ఇన్స్పిరేషన్తోనే నేను కూడా సినిమాల్లోకి రావాలని ఒక కోరిక, ఆ ఇంట్రెస్ట్, సినిమా మీద ఇంట్రెస్ట్ ఓన్ అన్నయ్య సినిమాలు చూసే నేను ఇండస్ట్రీకి వచ్చాను.